ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మన వనపర్తి జిల్లాలో జనాభాపై అవగాహన కలిగించడానికి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జనాభాను స్థిరీకరించడానికి పాటించే పద్ధతుల గురించి అవగాహన కలిగించడానికి మరి కాన్పుకు మధ్య ఎడమ ఉండాలి కాబట్టి 3 years వరకు ఒక కాన్పు మధ్యలో ఉన్నట్లయితే మరి ఆరోగ్యం ఉంటుంది. ఒక కాన్పు అయినబడి ఒక పిల్లని సంకలో పెట్టుకుంటుంది, ప్రెగ్నెన్సీ అయి వస్తారు. అలాంటి పరిస్థితిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత కూడా మరి దారితీసినటువంటి పరిస్థితి ఏర్పడతాయి. సివియర్ ఎనిమిక్ ఉండి మరి ఆమె అనారోగ్యానికి గురి అవుతుంది. ఆ రకంగా మనం చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని మన భారతదేశం ఆక్రమించింది. 1,41,72,000 జనాభా ఉన్నటువంటి భారతదేశం మరి చైనాని అధిగమించడం జరిగింది. 141 కోట్ల జనాభా చైనా ఉంది. దానిపైన 80,000 వరకు మనకు ఎక్కువగా ఉన్నది. కాబట్టి మన చేసే జనాభా పెరుగుతూ ఉంది, పరిస్థితులు కూడా తగ్గుతూ ఉన్నాయి, మరి వనరులు తగ్గుతూ ఉన్నాయి. వీళ్ళు తిండి తిప్పలు కావాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క డాక్టర్ పైన ఉంది, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల పైన ఉంది, మంత్రుల పైన ఉంది. కాబట్టి జనాభాని స్థిరీకరించుకున్నట్లయితే వసతులు మనకు అవే ఉన్నాయి. మరి ఆ వసతులు భూమి పెరగట్లేదు, మరి జనాభా పెరుగుతూ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మరి ఒకరు లేదా ఇద్దరు అనేటువంటి నినాదంతో మరి ఈనాడు మనము ముందుకెళ్తా ఉన్నాము. అందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా మరి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం మరి మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలపైన అవగాహన కలిగించాలి, పరిస్థితులపైన అవగాహన కలిగించాలి. అదేవిధంగా జనాభాను స్థిరీకరించుకున్నట్లయితే వసతులు మనకు ఎక్కువగా కల్పించుకున్నట్లయితే మనము ప్రజల్లో మరి ఈ జనాభాను నియంత్రించుకొని స్థిరమైనటువంటి పరిస్థితులను మంచిగా చేసుకున్నట్లయితే ప్రజాజీవనం జరుగుతూ ఉంది. ఆ రకంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కూడా మన జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క ప్రోగ్రామ్ను జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.